Hi guys, welcome back to the channel. So many of you guys asked how to connect external speaker or an extra speaker to Sony S40R. So today I will show you how to connect an extra speaker or remember it may void your warranty or not, I don't know, but it may somehow damage the plastic connector. It's not a major damage, it's a minor damage, but damage will be done. Don't connect heavy output speaker to Sony HT-S40R. It may damage your Sony HT-S40R amplifier because of overload, and it may ruin your home theater. So basically ఈరోజు ఏం చేద్దామంటే సోనీ HT-S40Rకి ఒక ఎక్స్ట్రా స్పీకర్ అయితే కనెక్ట్ చేసేసాము. సో ఈ ట్యూటోరియల్ అయితే చూడండి. రిమెంబర్ దట్ ఇట్ మే వాయిడ్ యువర్ వారంటీ, సో మేక్ ఇట్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. సో కనెక్టర్స్ కూడా కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరీ డ్యామేజ్ కాదు, అంటే మీరు చేసే టెక్నిక్ కొంచెం ఎట్లా వాడుకోండి అంటే ఒక నార్మల్ లెంత్, అంటే చాలా తక్కువ ఎంఎం ఉన్న వైర్ తీసుకొని దాన్ని అయితే కనెక్టర్ నుంచి తీసుకోండి. సో మీకు అది చూపిస్తా. సో అట్లా తక్కువ సైజ్ వైర్ తోటి మీరు కనెక్ట్ చేస్తే మీకు మీ కనెక్టర్స్ అనేది డ్యామేజ్ కావు. సో లాంగ్ లైఫ్ కూడా వస్తుంది కనెక్టర్స్. నేను పర్సనల్గా ఫస్ట్ టైం ట్రై చేసిన కాబట్టి నేను పెద్ద వైర్ తీసుకున్నా, అది కొంచెం డ్యామేజ్ చేసింది. మీరు అట్లా డ్యామేజ్ కావద్దు అనుకుంటే ఒక నార్మల్ వైర్, తక్కువ ఎంఎం వైర్ తీసుకొని కనెక్ట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ ట్యూటోరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను తీసుకునే స్పీకర్. దీని వాటేజ్ వచ్చేసరికి 80 వాట్ దాకా ఉంటుంది. ఫిలిప్స్ స్పీకర్ ఇది చాలా ఓల్డ్, ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయి ఉంటుంది దీని ఏజ్. సో అయినా కానీ పర్ఫెక్ట్ రన్ అవుతుంది. సో దీన్ని కనెక్ట్ చేసుకున్నాను నేను. సో నార్మల్ మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే వైర్ ఒకటి తీసుకున్నాను నేను. సో యూ గైస్ కెన్ సీ దట్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ స్పీకర్కి సంబంధించిన కనెక్టర్స్. ఇది రైట్, సెంటర్, లెఫ్ట్. సో లెఫ్ట్ రైట్ మనకి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి, వేరియబుల్గా ఉంటాయి కాబట్టి మనం సెంటర్ స్పీకర్ని అయితే సెలెక్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ ఇవి డిస్కనెక్ట్ చేసి చూద్దాము. సో యూ కెన్ సీ దట్ ఇది కొంచెం ఒత్తుకవై ఉంది. సో ఇట్స్ కంప్రెస్డ్ హియర్. సో ఇట్లా కనెక్టర్స్ అనేది ఖరాబ్ అవుతుంది. సో సెంటర్కి ఒక్కదానికి పెట్టుకున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో లెట్స్ రిమూవ్. ఇట్స్ వెరీ హార్డ్ టు రిమూవ్. సో యూ గాయస్ కెన్ సీ దట్ ఇట్ గాట్ డ్యామేజ్డ్ సమ్హౌ. అంటే కొంచెం ఎంత చూసి పెట్టినా కానీ కొంచెం ఉతకపోతుంది. సో మిగతా కనెక్టర్స్ చూడొచ్చు. అంటే ఏం లేదు, జస్ట్ ఇది కొంచెం దీని ఫ్లెక్సిబిలిటీ, స్ప్రింగ్ యాక్షన్ పోతుంది దీనిది. సో నేను తీసుకున్న వైర్స్ ఇవి. దీని నుంచి అవుట్పుట్ ఉంది కదా, సో దీన్నే ఇది అవుట్పుట్. సో ఇవి యాక్చువల్ కనెక్టర్స్. గైస్ కెన్ సీ దట్ ఇది యాక్చువల్ కనెక్టర్స్ ఫ్రంట్ స్పీకర్స్ది. సో కొంచెం బోరింగ్ ఉంటుంది కానీ బాగుంటుంది, వీడియో చూడండి. సో ఇట్లా ఓన్లీ ఫర్ S40R అని ఉంది ఇక్కడ. అంటే వేరే స్పీకర్స్ కూడా మనకు దొరుకుతాయి కదా, అంటే కనెక్టర్స్ పెట్టుకొని చేస్తాము. అది మేబీ ఇట్ కెన్ రూయిన్ యువర్ యాంప్లిఫైర్ ఇన్సైడ్ సోనీ S40R. సో అందుకే వాళ్ళు రికమెండ్ చేసిందే పెట్టుకుంటాము. సో ఇది కూడా మనం సౌండ్ బాగాలేదని చెప్పి పెడుతున్నాము. సో ఈ కనెక్టర్స్ బయట చాలా రేర్ దొరకడము. సో కనెక్టర్స్ ఆఫ్ సోనీ S40R చాలా రేర్గా దొరుకుతాయి. అవి అంటే ఒరిజినల్ అయితే మనకు దొరకవు. డూప్లికేట్ కూడా చాలా రీసెర్చ్ చేసి పెట్టుకోవాలి. సో అది మనకి అవైలబుల్ ఉండదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇదంతా నాకు జంజట్ వద్దని చెప్పేసి నేను ఉన్నదానికి కనెక్ట్ చేసుకున్నా. యాక్చువల్గా అయితే 2 స్పీకర్స్ కనెక్ట్ చేయొద్దు. ఒకటి ఆల్రెడీ మనం
కంపెనీ ఇచ్చింది సెంటర్ స్పీకర్ సౌండ్ బార్లు ఉంటుంది కదా, సో అది ఆఫ్ చేసుకొని ఎక్స్ట్రా స్పీకర్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే దీనిపైన వెయిట్ వాడదు, యాంప్లిఫైయర్ పైన సోనీ HTS40R పైన వెయిట్ వాడదు. సో అట్లయితే బెస్ట్ ఆప్షన్ ఒకవేళ మీరు ఎక్స్ట్రా స్పీకర్ పెట్టుకుంటే. సో నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి, ఒకటే కనెక్టర్ ఉంది కాబట్టి దాన్ని కట్ చేయాలనుకోలేదు నేను. సో నాకు ఇంకా వారంటీ ఉంది, సో అందుకే నేను కట్ చేయలేదు దాన్ని. వారంటీ వాయిడ్ అయిపోతుంది అట్లా కట్ చేసే కనెక్టర్ని. సో ఉన్నదాన్ని దానికి పెట్టి వాడుతున్నా. సో ఇట్లా మీరు ఎక్స్ట్రా పెట్టుకొని వాడుకోవచ్చు. సో లెట్స్ గో అండ్ కనెక్ట్ ఇట్ వన్స్ అగైన్. నేను ఆల్రెడీ కనెక్ట్ చేసిన, మీరు అడిగారు కాబట్టి ఇట్లా కనెక్ట్ చేసిన అనేది చూపిస్తున్నాను మీకు. ఓకేనా, లెట్స్ గో. సో సెంటర్ కోడ్ వచ్చేసి మనకి గ్రీన్ కదా. సో గ్రీన్ వైర్కి మనము మన వైర్ అనేది దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఏముండదు. సో ఏదైనా కానీ షార్ప్గా వీటిని షార్ప్ చేసేసుకుందాం. లెట్స్ ప్లేస్ దిస్ ఇన్ దిస్ కనెక్టర్ అక్యురేట్లీ అయితే ప్లేస్ చేయలేము. సో అంటే ఇంకోటి ఒకటేమో ఈ లెంత్ తీసుకోండి, ఒకటి ఈ లెంత్ తీసుకోండి. మీకు ఎందుకంటే పెట్టేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇట్లా చేస్తే మీకు వైర్ కొంచెం ట్యాంగిల్ కాదు, ప్లస్ ఆ కనెక్టర్ కొంచెం ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో రికమెండెడ్ కాదు, కాకపోతే. సో బిఫోర్ కనెక్టింగ్ అసలు దాని సౌండింగ్ ఎట్లుంటుందో చూద్దాము. వితౌట్ స్పీకర్ దాని వోకల్స్ అయితే అంటే అసలు బాగుండవు, రికమెండెడే కాదు అసలు. సోనీ వాళ్ళు ఏమనుకొని అట్లా దాన్ని డిజైన్ చేశారు. కానీ సెంటర్ ఛానల్ కానీ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ దేంట్లో కూడా ట్వీటర్స్ ఉండవు, ట్వీటర్ సౌండ్స్ రావు. అంటే హై పిచ్ వోకల్స్ అసలు హైస్ ఏమి ఉండవు, హైసే ఏమీ రావు అసలు. సో అందుకే ఎక్స్టర్నల్ స్పీకర్ కనెక్ట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ అసలు దాంట్లో వోకల్స్ ఎట్లుంటాయో మీకు ఒకసారి ఒక ట్రయల్ చూపిస్తా, తర్వాత కనెక్ట్ చేసినాక దానికి ట్రయల్ చూపిస్తా. లెట్స్ గో. You better watch out if your enemies are over the head of full pop scene to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he entombed in my mind, can't seem to break away. Lost in time, thinking about better days. Do you ever get used to the pain? 'Cause I don't know. సో వన్ రిక్వెస్ట్ ఫర్ ద ఆడియన్స్, ఈ వీడియో చేయడానికి చాలా కష్టమవుతుంది. సో లైటింగ్, ఆడియో, ఎక్విప్మెంట్, ట్రైపాడ్ ఇవన్నీ కష్టపడి చేస్తుంటే మేము అన్నీ అవుట్ ఆఫ్ ప్యాషన్ వస్తాయి. కొంచెం సపోర్ట్ కూడా ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి కంటెంట్, మీరు అడిగిన కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడంలో నేను ఎప్పుడు వెనకపోను. సో మీరే అడిగారు, కామెంట్ డౌన్ చేసారు, నాకు కావాలి వీడియో అని చాలామంది కామెంట్ చేశారు. సో ఇంత ప్రాబ్లం ఉంది సోనీ HTS40R వోకల్స్లో అని చెప్పి ఎక్స్ట్రా స్పీకర్ పెట్టినందుకు ఆ వీడియో చాలామంది అడిగారు ఇట్లా చేయాలని చెప్పి. సో వాళ్ళ కోసం నేను చేస్తున్న వీడియో. సో దానికోసం ఈ వీడియో కంటెంట్ ఎక్కడ దొరకదు మీకు. సో దిస్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్ ఎనీవేర్. సో ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్.
out of curiosity and out of all your love. So you people had shown. సో మీకోసం వీడియో వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ అడుగుతున్నా. You better watch out if your enemies are broke. I hand a full prophecy to be the greatest beat the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he throws me. He gets caught real big, gets off quick. And if you cross it, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored. Loves of blood. So if you guys have any questions regarding Sony HD S40R, please comment down so I can read and rectify the problem. సో అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దీని వెనుక బ్యాక్గ్రౌండ్లో. సో ప్లీజ్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో సీ యూ అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఆల్సో కమెంట్ ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో, వాచ్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేసేసేయండి.